మునుపటి భాగంలో ఈ మంత్రాల మీసయ్య ఒకప్పుడు మంత్రాలవ చెప్పిన విధంగానే తన ఒంటిలో ఉన్న ఆ అతి శక్తివంతమైన ఆ చీమని ఈ మంత్రాల వద్దకు సందేశం చెప్పమని చెప్పి పంపించాడు. ఆ చీమ మంత్రాల మీసయ్య చెప్పిన విధంగానే నేరుగా ఈ లౌకిక గృహలో ఉన్న మంత్రాల వద్దకు వచ్చి జరిగిన విషయమంతా చెప్పింది. అది ఎంత విన్న ఈ మంత్రాలవ్వ ఆ చీమతో ఇలా అంటూ ఉంది, సూక్ష్మ ప్రాణివైన మంచి సందేశాన్ని తీసుకుని వచ్చావు, కానీ నన్ను బంధించిన ఈ ఇద్దరు దుష్ట శక్తులు చాలా శక్తివంతమైనవి. వీళ్ళు అమావాస్యపు గడులను బంధించి ఊరిని మొత్తాన్ని అమావాస్యలో ఉంచడానికి కారణం ఏమిటనుకున్నావు? ఆ శక్తి నేను పొందకూడదని. ఇప్పుడు ఆ అమావాస్య శక్తి విడుదలైతే తప్ప నేను ఇప్పుడు బయటికి రాలేను. ఏదొక విధంగా మీసాల మంత్రయ్యని ఆ పామును వధించి ఆ పాము గర్భంలో ఉన్న చంద్రుని బయటికి వచ్చేలా చేయమని చెప్పు. ఈ సందేశాన్ని వెంటనే మీసాల మంత్రయ్యకి తెలియజేయాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని మంత్రాలవ్వ ఆ చీమతో చెప్పింది. ఆ మాటలు విన్న చీమ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది, అలాగే మాత, అలాగే, తప్పకుండా ఇప్పుడే బయలుదేరి మీసాల మంత్రయ్యకి ఇక్కడ జరిగిందంతా చెబుతాను. ఖచ్చితంగా మీసాల మంత్రయ్య ఆ పామును వధించి ఆ చంద్రుని బయటకు తీసుకుని వస్తాడు. ఆ తరువాత నువ్వు వీళ్ళిద్దరిని చంపి ఊళ్ళో తిరుగుతూ ఉన్న ఆ పిశాచాలను కూడా పూర్తిగా చంపే మాత. సరే, ఇక నేను బయలుదేరుతాను చెప్పి ఆ చీమ తిరిగి మరలా నేరుగా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంది. ఇంతలో ఊర్లో ప్రజలందరూ తమలో తాము బయటికి రాలేక, ఇంటిలో ఉండలేక ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఇంకా తెల్లవారదేంటి? ఎప్పుడు చూసినా ఇలా చీకటిగానే ఉండిపోయింది. అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు. ఇదిగో, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పగా మరొక వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు, అరే ఏమోరా, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. రాత్రి అయిపోయి చాలా సమయం అయింది, ఇంకా తెల్లవారదేంటో నాకు అర్థం కావట్లేదు. మనకా నిద్ర చూస్తే రావటం లేదు, బయట చూస్తే చీకటి పోవడం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా. అసలు ఊర్లో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. నాకు తెలిసి ఊర్లో ఏదో పిశాచాలు ఏదో పన్నాంగం పని ఊరిని మొత్తం బలివడానికి సిద్ధమవుతున్నాయి ఏంటో. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా బాబు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఊరు నడి మధ్యలో ఒక భయంకరమైన పిశాచి నడుచుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంది, అమావాస్య గడిల గురించి ఆలోచిస్తున్నారా ఊరి ప్రజలారా? ఇక ఈ చీకటిలోనే మీ జీవితాలన్నీ కలిసిపోతాయి. మీ ఊరికి రక్షణగా ఉన్న మంత్రాలవ ఇప్పుడు బందీగా మార్చేస్తాం. ఇక మీకు మరణమే శరణం. ఆ దయ్యం చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ దయ్యపు మాటలు విన్న ఈ ఊళ్ళో ప్రజలందరూ చాలా భయపడిపోయి వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే నువ్వు చెప్పింది నిజమేరా, ఈ ఊళ్ళోనికి ఉదయం కాకుండా ఉండడానికి కారణం ఆ దెయ్యమే అనుకుంటాను. ఈ పిశాచాలన్నీ మోకమ్మటిగా మన ఊరి మీద దాడి చేస్తే ఊరు అంతా ఒకేసారి నాశనం అయిపోద్ది. ఆ పిశాచి ఇప్పుడు ఊళ్ళో ఉన్న ఆ మంత్రాలని ఎక్కడో బంధించి ఉంచిందంట. ఇప్పుడు మీసాల మంత్రిని కానీ మనం ఖచ్చితంగా కలవకపోతే ఇక ఊరంతా వల్లగడలా మార్చేస్తే మరి ఈ దెయ్యం. నాకెందుకో భయంగా ఉందిరా. ఆ మాటలు విన్న మరొక వ్యక్తి కూడా చాలా భయపడుతూ ఇలా అంటూ ఉన్నాడు, అవునరా, అవును, నిజంగానే మనం అనుకున్నది జరిగింది. ఏదో పిశాచి ఊళ్ళోనికి వచ్చేసిందిరా. ఊరు అంతా తిరుగుతున్నట్టుంది. నాకు తెలిసి ఇప్పుడే ఊళ్ళో సగం మందిని చంపేసే ఉంటది. ఇక మిగిలింది మన ఊరే ఉంటది. ఎలాగైనా సరే మన ఊరు ప్రజల్ని కాపాడుకోవాలరా. ఆ మీసాల మంత్రిని కలిసి ఊళ్ళోకి పిశాచి వచ్చిందని గురించి చెప్పాలి, లేకపోతే అంతే, ఇక మనం అంతా చచ్చిపోతాంరా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ పిశాచి మాత్రం ఊరంతా తిరుగుతూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఈ మంత్రాలవ దగ్గర నుంచి వస్తూ ఉన్న ఆ చీమ నడుచుకుంటూ నేరుగా ఈ పొట్టి పిశాచాల వద్దకు వచ్చి ఆగి ఆ పొట్టి పిశాచాలతో ఇలా అంటూ ఉంది, అరే అక్కు పక్షుల్లారా, ఇలా ద్వారానికి కాపలాదారాలాగా ఉండిపోవడం కాకుండా ఊరికి పనికొచ్చే విధంగా ఏదైనా చెయ్యండిరా. ఇప్పుడు మీరు అనుకుంటున్న ఆ మంత్రాలవ మంత్ర దీక్షలు లేదు. ఒక 2 భయంకరమైన పిశాచాలు బంధించి ఉంచాయి. మంత్రాలయపు బందీగా ఉందిరా. ఏదో విధంగా మంత్రాలను కాపాడడానికి ప్రయత్నించండి. ఇలా ద్వారపాలకులా ఎన్నాళ్ళుంటారు అని ఆ చీమ ఆ పొట్టి పిశాచాలతో చెబుతూ ఉంది.
ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. అరే, ఎవరు ఎవరు మాతో మాట్లాడుతుంది? మేము ఇక్కడ ద్వారపాలకులాగా ఉంటాం, కానీ ఎవరికైనా సహాయం చేస్తాం. అన్నటువంటిది మా మంత్రాలవి ఇప్పుడు బందీగా మారిపోయి ఉందా? ఎవరు ఆ దుశ్సాహసానికి ప్రయత్నించిన వాళ్ళు? ఎవరు? వాళ్ళని ఎంతటి వారినైనా మేము విడిచిపెట్టాం. ఆ ప్రయత్నంలో మా ప్రాణాలు పోయినా సరే మేము ప్రయత్నించాం. ఎలాగైనా సరే మంత్రాలను మాత్రం కాపాడుతాం. చెప్పండి, మీరు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని ఆ పొట్టుదయ్యాలు రెండు గట్టిగా అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న చీమ ఇలా అంటూ ఉంది. ఇదిగో, ఒక్కసారి ఇలా నన్ను చూడండి. నేనే ఈ ఆత్మలో ఉన్న చీమని. నన్ను మీసాల మంత్రయ్య ఈ భయంకరమైన దుష్ఫలితాల నుంచి మంత్రాలను కాపాడతప్పమని నన్ను ఇక్కడికి పంపించాడు. కానీ మీసాల మంత్రయ్య కూడా తెలియదు ఇప్పుడు మంత్రాల బందీగా ఉందని. ఏదొక విధంగా ఖచ్చితంగా ఈ ఊళ్ళో కదందరినీ ఆ పిశాచి చంపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది. కావున మనమందరం కలిసి మంత్రాలను విడిపించుకోగలిగితే ఆ పిశాచాలన్నింటినీ దూరంగా తరిమి కొట్టే శక్తి ఒక్క మంత్రాలకు మాత్రమే ఉంది. ఏదో ఒక విధంగా ప్రయత్నించి అందరూ ఈ కార్యక్రమాన్ని మనం చేయించాలి, లేకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అని ఆ చీమ పొట్టుదయ్యాలతో చెబుతూ ఉంది. ఇంతలో బందీగా ఉంచిన ఆ నరభక్షకులు రెండు ఈ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి. మంత్రాలవ్వ, ఇక నీకు ఇచ్చిన సమయం అయిపోతూ ఉంది. ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ 24 గంటల సమయంలో నువ్వు ఆ రహస్యాన్ని చెప్పావా, నీ ప్రాణం నీకు ఉంటుంది. లేకపోతే నీ మంత్రశక్తితో పాటు నీ ప్రాణాలు కూడా పోతాయి. ఇక నీ ఊరిని కాపాడుకోవడం ఎవ్వడి తరం కాదు. ఆ లౌకిక గృహలో ఉన్న నీ మాయా పంచకూటమి ఎక్కడ ఉందో మాకు చెప్పు. లేదనుచో ఈ ఊరు మొత్తం వల్లకాడిలా మార్చేస్తా. కావాలంటే నీకు ఉదాహరణగా చూపిస్తాను చూడు. ఓ ఈ మహాకూటమి, నువ్వు గావిస్తూ ఉన్న ఆ ఊర్లో భయప్రకంపనలు చూపించు అని చెప్పగా ఆ పిశాచి ఊరిని మొత్తాన్ని కాలుస్తున్న సన్నివేశం కనిపించింది. అది చూసిన ఈ పిశాచాలు రెండు మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి. సే మంత్రాలవ్వ, చూసావా, నువ్వు నోరు కదపకపోవడంతో ఊళ్ళో ప్రజలందరూ చీమల్లా కాలిపోతూ ఉన్నారు. ఇక ఆ ప్రాణహాని జరగకుండా ఉండాలంటే నువ్వు నోరు విప్పక తప్పదు. ఏదొక ప్రయత్నం చేసి మాకు ఆ రహస్యాన్ని తెలియజేశావా, ఊళ్ళో ప్రజలందరూ ప్రాణాలతో నిక్షేపంగా ఉంటారు. లేకపోతే వాళ్ళందరూ ఆ అగ్నిలో మాడి బూడిదలా మారిపోతారు. వాడి పాపమంతా నీకే తగులుతుంది. ఏదొక విధంగా ఆ రహస్యాన్ని మాకు తెలియజేయి మంత్రాలవ్వా అని ఆ నరభక్షులు ఇద్దరు ఈ మంత్రాలవని గట్టిగా అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ కాస్త నవ్వుతూ ఇలా అంటూ ఉంది. నరభక్షకి మీరు ఇద్దరు వెళ్తున్న మార్గం చాలా ప్రమాదకరమైన మార్గం. ఊర్లో ప్రజలని అలా చిత్రహింసలు చేసి చంపడం కన్నా నన్ను ఒక్కసారిగా చంపేయండి. నేను మీకు రహస్యం చెప్పడం కల్లా మీరు నాకు ఇచ్చిన ఆ 24 గంటల సమయంలో ఏదొక విధంగా కాలం నా వైపు గనక తిరిగితే మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికిక్కడే పూర్తిగా నాశనం చేయడం ఖాయం. అది గుర్తించుకొని మీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ ఉండండి, లేకపోతే నా చేతుల్లో మీ మరణం తథ్యమవుతుంది అని మంత్రాలవ చెప్పి చాలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ నరభక్షకులు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు. అరే, ఈ మంత్రాలవకి ఎంతటి పొగరు! 2 దినములుగా మా వద్ద ఎటువంటి చలనం లేకుండా బందీగా ఉన్న ఈ నిశ్చయితురాలికి ఇంత పొగరా? దీని తల నరికి ఊర్లో ప్రజలందరికీ తీసుకువెళ్ళి చూపిస్తే గాని మన శక్తి ఏంటో ఈ ప్రజలకి అర్థం కాదు. ఒసే మంత్రాలవ్వ, ఆఖరిగా అడుగుతున్నాం, నువ్వు దాచి ఉంచిన ఆ మహాశక్తి గ్రంథం ఎక్కడ ఉందో మాకు తెలియజేయి. లేకపోతే ఇక వేరొక మాట లేకుండా నిన్ను ఇక్కడికిక్కడే అంతం చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరినీ బూడిదలా మార్చేస్తాం. మా చుట్టూ ఎన్నో శక్తులు, ప్రేతాత్మ ఫ్లోలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కసారిగా ఊరి మీదకి విడిచిపెడితే
ఒక్కొక్కరిని చంపుకుంటూ వాళ్ళ రక్తం తాగుతూ ఊరిని మొత్తాన్ని శ్మశానంలా మార్చేస్తాయి. ఇక నువ్వు ఆలోచించవలసింది నీ ప్రాణం గురించి కాదు, ఊరి వాళ్ళ ప్రజల గురించి. ఇక సమయం మాసన్నమయ్యే కొద్దీ నీలో ప్రాణభయం మొదలు పెడుతూ ఉంటాం. నువ్వు ఇక్కడే బందీగా ఉండు. ఇప్పుడే మేము ఊళ్ళోనికి వెళ్ళి చిత్రహింసలు చేసి తిరిగి వస్తా అని చెప్పి ఆ నరభక్షకులో ఒక నరభక్షకి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది.